హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేను సైతం. ఈ ఛానల్ని ఈరోజే మార్చబడింది. కావున మేము చేసే ప్రతి వీడియోని ఆదరించి ఆచరించి ఆశీర్వదిస్తారని, మా యొక్క ఛానల్ని లైక్ చేసి మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అలాగే బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కండి. మా యొక్క సందేశాన్ని 10 మందికి చేరేలా షేర్ చేయండి. ఇక కంటెంట్లోకి వెళ్తే, నేడు ప్రభుత్వాలు దేశం కానీ రాష్ట్రం కానీ రెండు ప్రభుత్వాలు ఒకదానికొకటి విభజించు పాలించు అనే విధానంతో అనే నినాదంతో ప్రభుత్వాలు ప్రజల్ని మభ్యపెడుతున్నాయి. మరి ఓటేసిన ప్రజలు మన ప్రజాస్వామ్యం పాలకులుగా ఉండాల్సిన మనమే పాలితులుగా మారుతున్నాం. లోపం ఎవరిలోనో లేదు, అది మనలోనే ఉందని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గుర్తుంచుకోండి, ఈ మతం నుండి మొదలుకొని రాజకీయ అధికార పక్షం వరకు, అధికార సంక్షేమం వరకు ఏ విషయమైనా వారి యొక్క పబ్బం గడుపుకోవడానికి వారు కుట్రలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా నేడు రాజకీయ నాయకులు, గోరక్షకులు మరియు జంతు ప్రేమికులు అంటూ తోటి మానవులను ఊచకొత కోస్తున్నారు. ఎందుకు? జంతువుల మీద ఉన్న ప్రేమ, గోరక్షకుల మీద ఉన్న ప్రేమ సాటి మానవుల పైన ఎందుకు లేదో అర్థం చేసుకోండి. మరి ఈ హత్యల వెనుక ఎవరి హస్తమున్నది? ఎవరున్నారు? ఇలాంటి నియంతృత్వ రాజకీయ పక్షంలో, ఈ రాజకీయ క్షేత్రంలో కానీ ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుంది? ప్రజలు ఎలా ఎదుర్కొంటారు? ప్రజల యొక్క మనోభావాల్ని, అనగా వారి కులాల్ని, మతాల్ని వర్గాలుగా విభజించి వారిని మభ్యపెడుతూ వారి యొక్క హక్కులను కాలరాస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో మీరే గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదే పదే ఎందుకు చెప్తున్నానో గుర్తుంచుకోండి. గమనించాలి అన్నది ఎందుకు చెప్తున్నానంటే, దానికి యువతరం యొక్క సామాజిక బాధ్యత ఉన్నది కాబట్టి ఆ పదాన్ని వాడుతున్నాను. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈ తప్పుడున్న రాజకీయ ప్రభుత్వాలపై మనుషులకు, అనగా గెలిపించినటువంటి మన ప్రజాస్వామ్యం పైన విలువ అనేది కొంచెమైనా లేదు. ఎందుకంటే వారికి కావాల్సింది రాజకీయ అధికారం అంతే. మనమేమో ఉచిత హామీల కోసం ఎగబడి
మన హక్కులను కోల్పోతున్నాం. మరి ఇకనైనా మేలుకుంటారని ఆశిస్తున్నాను. మీరు కూడా ఈ విషయాన్ని తప్పకుండా ప్రజాస్వామ్యానికి, మన ప్రజలకు, యువతకు, ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య విలువల కోసం, ప్రజాస్వామ్య ఆర్థికత్వం కోసం మరియు ప్రజాస్వామ్య రాజకీయ అధికారం కోసం తెలియజేసేలా వారికి చెప్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా సమాజం అంటే మనుషుల కలయిక, మానవ నిర్మిత సమాజం. రాజ్యం, ప్రభుత్వం, వ్యక్తి ప్రధానము. మానవ నిర్మాణ సమాజంలో మనిషి కేంద్రం కావాలి. అతని భావాలు ప్రతిస్పందించాలి. సమాజం కోసం మనిషి, రాజ్యం కోసం మనిషి, వర్గం కోసం మనిషి అనే ధోరణి పెరిగింది. వాటి ఫలితమే నియంతృత్వం. మనిషిని వీడి చేసే విన్యాసాలన్నీ నియంతృత్వ పోకడలే. అది ప్రజాస్వామ్య నియంతృత్వం కావచ్చు, లేదా రాజు నిరంకుశ తత్వం కావచ్చు. అందుకే మానవవాదం కాంక్షించేది అధికారం సమాజమంతా విస్తరించాలి, అనగా ప్రజల యొక్క రాజ్యాధికారం సమాజమంతా విస్తరించాలి అనేదే నా యొక్క నినాదం, మనందరి యొక్క నినాదం. ఇదే దిశగా ప్రతి పౌరుడు రాజకీయ అధికారంలో భాగం కావాలి. దేనిలో? రాజకీయ అధికారంలో భాగం కావాలి. అంతేగాని ఈ రాజకీయ పార్టీల జెండాలు మోస్తూ వారికి బానిసలు కాకుండా, వారి హక్కులను తాకట్టు పెట్టకుండా, వారి యొక్క సంక్షేమ ఫలితాలను సాధించుకునేందుకు, హక్కులను సాధించుకునేందుకు, రాజ్యాధికారం కోసం పోరాటం చేసేందుకు ముందుకు రావాలని కాంక్షిస్తూ, నేను సైతం మీతో పాటుగా వస్తున్నా, మీరు కూడా వస్తారని, అనగా రాజ్యాధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక, అనగా నేను చెప్పిన పద్ధతి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, యాక్టివేట్ బటన్ని క్లిక్ చేసుకోండి. అలాగే మరో 10 మందికి ఈ వీడియోని షేర్ చేసి సందేశాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను.